మటర్ పన్నీర్ కర్రీ. సింపుల్‌గా అదిరిపోయే టేస్ట్‌తో రెస్టారెంట్ స్టైల్‌లో కుక్ చేశాను. దీన్ని రైస్‌లో, బగారా రైస్‌లో, పుల్కాలో, అలానే బటర్ నాన్స్‌లో దేనిలో అయినా తినొచ్చు. సో, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. రెసిపీ అయితే తప్పకుండా నచ్చుతుంది. హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. మటర్ పన్నీర్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందైతే పన్నీర్ని చక్కగా పాన్లో ఆయిల్ ఆర్ గీ వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పన్నీర్ని 4 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. నేను పన్నీర్ని చిన్న చిన్న ముక్కలు ముందుగానే కట్ చేయలేదు. వీడియోలో చూస్తున్నట్లయితే ఈ విధంగా పెద్ద పెద్ద స్లైసెస్గానే కట్ చేసుకొని ముందుగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగానే పన్నీర్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి కష్టమవుతుంది. సో ఈ టిప్ని ఫాలో అయ్యి చక్కగా పన్నీర్ కర్రీ వండిన ప్రతిసారి ఈ విధంగానే ఫ్రై చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, అలానే పచ్చిమిర్చి ఈ 4టిని కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అవుతుండగానే ఇందులోనే గరం మసాలాలు వేసుకోవాలి. నేను పౌడర్ వేయకుండా సపరేట్గా ఈ విధంగా దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు, మిరియాలు వేసేసుకొని ఇందులోనే కుక్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక చిన్న కప్ తోటి వాటర్ వేసుకొని అరగంట ముందు నానబెట్టుకున్న జీడిపప్పు అలానే బాదం పప్పు కూడా వేసుకోవాలి. వీటి మొత్తాన్ని గరిటతో కింద నుంచి ఒకసారి తిప్పుకుంటూ చివరిగా మరికొంత కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కుక్ అయిపోయిన తర్వాత చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత చక్కగా ఈ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 చిన్న సైజ్ బిర్యానీ ఆకుల్ని వేసుకొని కొంచెం రోస్ట్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ పేస్ట్ మొత్తాన్ని ఆయిల్లో కుక్ చేసుకోవాలి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ మొత్తం పైకి తేలి గ్రేవీలో బబుల్స్ వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి తిప్పుకుంటూ అడుగంటకుండా కుక్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ కుక్ అవుతున్నప్పుడే ఇందులో మనకి మార్కెట్లో దొరికే మటర్ బఠానీని ఇందులో వేసుకోవాలి. అయితే దీన్ని ఈ మటర్ని చక్కగా ఒల్చుకొని 1/2 అవర్ ముందే మనం నానబెట్టి ఉంచుకొని ఈ గ్రేవీలో వేసి కుక్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ కుక్ అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్రీలో సరిపడినంత సాల్ట్, అలానే పసుపు, కారం కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి స్పూన్తో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే పన్నీర్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటినైతే ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి ఈ గ్రేవీ కుక్ అవుతుంది కదా ఇందులో వేసుకోవడమే. ఈ పన్నీర్ పీసెస్ వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా స్పూన్తో ఒకసారి కింద నుంచి తిప్పి 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత చివరగా బటర్ ఆర్ గీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి
కొంచెం సేపు ప్లేట్ పెట్టి ఉంచేసి బౌల్లో సర్వ్ చేసుకోవడమే. అంతే, వేడివేడిగా మటర్ పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోతుంది. ముందే చెప్పాను కదా, రెసిపీ ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేసి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన రెసిపీ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ అదే పోస్ట్ చేస్తాను. అలానే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఛానల్లో ఇప్పటి వరకు పోస్ట్ చేసిన వాటిలో కొన్ని మంచి రెసిపీస్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్తో అలానే మంచి వ్లాగ్స్తో మీ ముందుంటాను. Thank you for watching my Shabna's Things channel.